వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వేటుకూరి వెంకట శివరామరాజు గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన స్వగ్రామమైన కలవపూడి నుంచి భారీ ర్యాలీతో జువ్వలపాలెం, ఐబీమవరం, ఆకివీడు మీదుగా ఉండి చేరుకున్నారు. ఈ ర్యాలీలో ఆద్యంతం శివరామరాజుకు ఘన స్వాగతం లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శివకు హారతి పట్టి ఆశీర్వచనాలు అందజేశారు. ఉండి రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ్ ఆదిత్యకు శివ నామినేషన్ అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనను ఉండి ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. ఈ ర్యాలీలో వేలాది మంది అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో జనమే తన కుటుంబమని కదిలినాడనో స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో ఓహో జనమే తన కుటుంబమని కదిలినాడనో స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో జనమే తన కుటుంబమని కదిలినాడనో స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో వేటుకూరి వెంకట శివరామరాజు మన ప్రజల మధ్యనే ఉంటాడు ప్రతిరోజు ఏ బదలే తన ప్రాణమని చాటినాడనో ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనో ఓ జనమే అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో జనంలోనే ఉంటూ కలువపూడి శివన్నో తానంటే జనమంటూ చాటినాడనో ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనో దోచుకునే ఆశ లేదు, దాచుకునే మనిషి కాదు. మంచితనం తత్వం శివన్న నాయకత్వం, మంచితనం తత్వం శివన్న నాయకత్వం. మాట ఇస్తే తప్పనోడు, అడుగు వెనుక కేయనోడు. కలువపూడి శివన్నంటే నిజాయితీకి రూపం, కలువపూడి శివన్నంటే నిజాయితీకి రూపం. రైతులకు అండగా, మహిళలకు అన్నగా, మనందరి వాడిగా జనమే తన కుటుంబమని కదిలినోడనో స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనా ఓ జనమే అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో జనంలోనే ఉంటూ కలువపూడి శివన్నో తానంటే జనమంటూ చాటినాడనో ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనా మన ఊర్లు, మన ఏర్లు, మన కాల్వలు తెలిసినోడు 2 సార్లు ఎమ్మెల్యేగా పనులు చేసే నిత్యము. ఓహో ఎర్రని ఎండల్ల కూడా ధర్నాలు చేసినోడు, మురికి గుంటలల్ల కూడా నిలిచే మన కోసం. మట్టి వాకిళ్లను, బురద కాల్వ గట్లను సిమెంటు రోడ్లుగా మార్చే జనమే తన కుటుంబమని కదిలినోడనో స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనో ఓ జనమే అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో జనంలోనే ఉంటూ కలువపూడి శివన్నో తానంటే జనమంటూ చాటినాడనో ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనో
ఉంటే ఏ కష్టం రాదంట. కంచెలాగా కాపుగాసే అతడే మన ధైర్యం. సాగునీరు తాగునీరు వ్యవసాయం సంక్షేమం శివరామరాజు గెలుపుతోటే అవిసాధ్యం. మన రేపటి భవితకై మన బతుకుల వెలుగుకై అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనా. జనంలోనే ఉంటూ కలువ పూడి శివన్నా. తానంటే జనమంటూ చాటినాడనా. ప్రతి క్షణం జనం కొరకే బతికినాడనా. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గంలో 4 మండలాలు 70 గ్రామాలు అదేవిధంగా ఆకివీడు నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు. అట్లాగే ప్రజానీకం నుంచి కూడా మంచి మద్దతు ఆదరణ లభించింది. నిన్న ఒక మెసేజ్ పంపాం, ఈరోజు నామినేషన్ వేస్తున్నామని. ఆ మెసేజ్ కి స్పందించి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ నామినేషన్ లో అందరూ కూడా పాల్గొని నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. నేను గత 27 రోజులుగా ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటిని కూడా కలిసినప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా కూడా మంచి ఆహ్వానాన్ని పలికారు. ప్రధానంగా రైతాంగం మంచి అండని ఇచ్చారు. ఎందుకంటే రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను ప్రతి గ్రామంలో కూడా ఆదరించారు. అదేవిధంగా పేద వర్గాలందరూ కూడా నన్ను ఆప్తుడిగా అందరూ కూడా పిలిస్తే పలికే వ్యక్తిగా ఉంటాను కాబట్టి అందరూ శివ మనవాడు అందరివాడు అన్నట్టు అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి గౌరవించి ప్రతి గ్రామంలోని కూడా ఆహ్వానం పలికి ఆశీస్సులు ఇచ్చారు. అదేవిధంగా సోదరిమణులు అయితే నాకు ప్రతి ఒక్క బిడ్డగా ఒక అన్నగా తమ్ముడిగా ప్రతి చోట కూడా ఆదరించారు. మహిళలందరూ కూడా నేను ఒక ఆప్తుడిగా అన్నగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా మహిళా మనులు మంచి దీవెనలు ఇచ్చారు. గ్రామాల్లో ప్రధానంగా యువత నన్ను భుజం తట్టి నా వెన్నంటి నడిచారు. ఎందుకంటే గ్రామాల్లో మనం ఆదర్శంగా పనిచేసాం. సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం. తాగునీటి సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేశాం. వ్యవసాయ అభివృద్ధి కృషి చేశాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో యువతకి ఉపాధి కలిగే రంగం ఆక్వా రంగం. ఆక్వా రంగాన్ని అభివృద్ధి పరిచి ఎంతో మందికి సంపద సృష్టించే విధంగా ఉండి నియోజకవర్గం సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం కాబట్టి యువత అంతా కూడా నన్ను ఒక నిజాయితీగా నిబద్ధతతో పనిచేశామనే అభిమానంతో యువత అంతా కూడా నా వెన్నంటి నడిచారు. 13న జరిగే ఎన్నికల్లో అందరూ కూడా నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారనే ఆశాభావంతో ఉన్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరి గ్రామంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ బయటపడింది. విరువూరు రైస్ మిల్లులో నిల్వ ఉంచిన మద్యం కేసులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు దాడులు చేశామని సెబ్ అధికారులు తెలిపారు. పోలీసులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో రైస్ మిల్ ఓనర్లు పరారయ్యారు. ఈ దాడులో 2000కు పైగా మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి విరూరు రైస్ మిల్ కాలం దగ్గర మద్యం సీసాల డంప్ ఉన్నదని సమాచారం వలన మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీంతో వచ్చి సదరు రైస్ మిల్ తనిఖీ చేయగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. లోపల మొత్తము తనిఖీ చేయగా 2249 బాటిల్స్ చిక్కినాయి. వాటి మీద సుమారు 4 లక్షల ఉంది. ఈ లోపల సెబ్ అధికారులు
వాళ్ళు లోకల్ పోలీస్ వచ్చి కూడా వెనక్కి సదరు మద్యం సీసాలను సభ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం. 175 అసెంబ్లీ సీట్లకు 4210 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు. ఉండిలో అట్టహాసంగా స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ నామినేషన్. హారతులు పడుతూ ఆశీర్వదించిన మహిళలు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజపై ఎన్నికల ప్రచారం. కూటమి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమంటూ హామీ. పాలకొల్లు పట్టణంలో పేపర్ వేస్తూ ఎమ్మెల్యే నిమ్మల వినూత్న నిరసన. టిట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.